జిల్లా పెదవుర ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇటు జడ్చెర్ల టు కోదాడ వరకు నేషనల్ 167 హైవే పైన ఉన్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ పనులు అయితే నిర్మిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్ లో కూడా చూస్తా ఉన్నాం. మొత్తం ఫ్లైఓవర్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది రాస్తారోకో నిర్వహిస్తా ఉన్నారు. అసలు ఏంది వాళ్ళ సమస్య ఏందో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చేస్తున్నారు ఫ్లైఓవర్ అని. వాళ్ళు నైట్ సమయంలో పొట్టు బండి వచ్చి ఊరి పొట్టు బండి కదా మనం కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ కలిసినా మాకు ఈ పుట్టుపూర్వం కానీ దేవత మాకు పొడిగర దేవత మాకేమని తెలుస్తుందంటే మాకేమన్నా ఈ తల్లి మాకేమన్నా ఎగబడతారు భయం అవుతుంది. మాకు ఆ కార్యక్రమం వల్ల మేము వచ్చి మేము ఆపుకున్నాం వల్ల ఏదైనా కాంట్రాక్ట్ అయినా ఆ ఊరి పెద్ద మనుషులు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నాం. మాకు ఏదో ఈ సమస్య ఈ పోషమ్మ దగ్గర దగ్గర 40 ఏళ్ళ పయనిస్తుంది. పురాతనమైన ఈ నేషనల్ హైవే వాళ్ళు ఇప్పటి నుంచి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. 2021 నుంచి మేము ఫ్లైఓవర్ ఆపండి, మాకు ఈ ఫ్లైఓవర్ అవసరం లేదు, ముందు గ్రామ దేవతలు పురాతన దేవతలు దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి అని చెప్పాము. ఆర్డీఓకి కలెక్టర్కి కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు ఆ గుడిని శిథిలావస్థ మాకు మా సమస్య పరిష్కారం ఏంటంటే గుడిని ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ చూసి నిర్మించి మాకు ఇబ్బంది కలగకుండా చేయగలరు. వేరే వాళ్ళ కాంట్రాక్టర్ మాట్లాడి ఒకటే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోషమ్మ గుడి ఏదైతే ఉందో వేరే గవర్నమెంట్ ప్లేస్ లో కానీ ఇంకా వేరే ప్లేస్ లో తరలించి అక్కడ మాకు గుడి నిర్మించాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులైనా కానీ పట్టించుకొని మాకు ఏదైతే ఈ పోషమ్మ గుడి అయితే శిథిలావస్థల నుంచి ఇప్పుడు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ టిప్పరు దాంతో పాటు జేసీపీలన్నీ నడుస్తూ ఉంటాయి. మొత్తం కూలడం అయితే జరుగుతూ ఉంది. నైట్ టైం ఎవరు లేని టైంలో మాత్రం కూలగొట్టినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్ లో చూస్తూ ఉన్నాం. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే చేస్తూ ఉన్నారు. మాకు ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ కూడా మాకు అవసరం లేదు, మాకు ఇక్కడ గ్రామ దేవత ఉంది, మాకు పుట్టుపూర్వం నుంచి కూడా ఆ అమ్మవారిని మేము కొలుచుకునేది, వాళ్ళ దీపదీప నైవేద్యాలు కూడా సమర్పించేది. ఇలా ఒకటేసారి రోడ్డుకి అడ్డుగా ఉందని చెప్పి తొలగించడం ఇది చాలా దారుణం అని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సనాతన ధర్మానికి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. వెంటనే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, నేషనల్ హైవే అధికారులు కావచ్చు, ఈ కాంట్రాక్టర్ కావచ్చు, వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి గుడిని నిర్మించి ఇవ్వాలని చెప్పి ఇక్కడ స్థానికులు పెదవుర చౌరస్తా స్థానికులు కోరుతా ఉన్నారు. దీంతో ఇంకా రాస్తారోకో చేయడంతో మనం ఇక్కడ కూడా మనం విజువల్లో కూడా చూస్తా ఉన్నాం. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ మొత్తం స్తంభించిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఫ్లైఓవర్ పనులు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసి మాకు గుడి సమస్య ఏదైతే ఉందో దీన్ని తీర్చిన తర్వాతనే ఇక్కడ నుంచి తరలించిన తర్వాతనే మాకు నిర్మించిన తర్వాతనే ఇక్కడ ఈ కాంట్రాక్ట్ పనులు కూడా నిర్వహించుకోవాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు.